బ్రేకింగ్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. గత కొద్ది రోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లి ఈ తరహా సంప్రదాయం రాజకీయాల్లో మంచిది కాదని, దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ఎవరైనా ప్రోత్సహించినా అది పద్ధతి కాదని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చరిష్మా ఉన్న నాయకుడని, ఎన్ఎస్యుఐ నుంచి విద్యార్థి నేతగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్న వ్యక్తిని కొనియాడారు. ఇటువంటి నేతపై తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణహరి. ఏదైతే ఒక గత వారం రోజుల మట్టి సెక్రటేరియట్ లో ఒక మంత్రి ప్రేమ లీలలు అని కథనాలు వెలువడుతున్నాయో, ఆ కథనాలు ప్రచురిస్తున్న మీడియా పైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిత్ర తెలియదా ఈ మీడియాకి? ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎలా ఎదిగారు, మంత్రిగా పనిచేస్తున్నారు, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన లెక్కలు కూడా తెలియవా అనే ఒక ఘాటుగా స్పందించిన సందర్భం మనం చూసాం. తప్పుడు కథనాలు ఎలా రాస్తారు, వాటి ఆధారాలు ఏంటి అని ఆయన ఒక రకంగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా స్థాయిలో ఈ మీడియాని ఆయన విమర్శించిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఒకానొక దశలో ఆయన ఆ నియంత్రణ కోల్పోయి కూడా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలని ఆయన విమర్శించి ఆరోపణలు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీడియా కథనాలు ప్రచురించే ముందు ఆ వ్యక్తి గుణగణాలు, క్యారెక్టర్ కూడా చూడాలి. ఇలాంటి క్యారెక్టర్ ని హరణం చేసే కథనాలు ప్రచురించకూడదు, వాటికి ఆధారాలు లేకుండా ఎలా టెలికాస్ట్ చేస్తారు అనే కోణంలో కూడా ఆయన ఘాటుగా విమర్శించిన సందర్భం కనిపిస్తోంది. ఇక గత వారం రోజులుగా ఏదైతే సెక్రటేరియట్ లో కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో మంత్రికి సంబంధాలు అనే కోణంలో వస్తున్న వార్తలను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై వస్తున్న వార్తలను జగ్గారెడ్డి పూర్తి స్థాయిలో ఖండించిన సందర్భం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన నిన్న ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. అందరూ కూడా నియంత్రణ కోల్పోకూడదు, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి కథనాలు ఎంతవరకు సమంజసం అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఈ మీడియాని ఏకి పారేసిన సందర్భం అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనం ఆ వీడియో కూడా చూసాం నిన్న. ఆ వీడియో చూసాం జగ్గారెడ్డి ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనే కోణంలో కూడా మనం చూసాం. ఆయన ఏ స్థాయిలో, జగ్గారెడ్డి అంటే చాలా వరకు మృదు స్వభావి, అందరినీ ప్రేమించే తత్వం ఉన్న వ్యక్తి, ఎక్కడ కూడా ఆయన నియంత్రణ కోల్పోడు. కానీ మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో మాత్రం ఆయన చాలా ఆగ్రహంగా తన సెల్ఫీ వీడియోని పెట్టిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు రాసే వాళ్ళకి ఖబర్దార్, మీకు ఎక్కడిది హక్కు అనే కోణంలో కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఇలాంటి కథనాలు రాసే ముందు, ఇలాంటి వ్యవహారాలు వెలికితెచ్చే ముందు ఆధారాలు చూపించాలని ఒక కోణంలో, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఎలాంటిది, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారు అనే కోణంలో కూడా ఆయన అభివర్ణించిన సందర్భం మనం స్పష్టంగా చూసాం. సో ఇలాంటి కథనాలు ఇచ్చే ముందు కాస్త నియంత్రణ కోల్పోకూడదు, ఆధారాలు లేని వార్తలు ఇవ్వకూడదు, ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అనే ఒక సూచన కూడా చేశారు, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే కోణంలో కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన మద్దతు ప్రకటించిన సందర్భం కూడా నిన్నటి వీడియోలో తెలుస్తోంది. రైట్ కృష్ణహరి, థ్యాంక్ యూ. ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద? ఎవడు చెప్పాడు? ఎస్టోళ్ళ కన్నా బుద్ధిందా? ఎస్టోళ్ళ కన్నా ఎవడరా మీకు చెప్పింది? వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారితో మాట్లాడి, ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వార్తలు ఎవడరా చెప్పినాడు? పిచ్చి చెప్పినాడు ఎవడు? ఎస్టోడు అయితరా? ఎవడరా మీరు? ఎవరు
ఒక పర్సన్ ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బురద చల్లి చేత వాళ్ళు ఏమంటారు అది కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా కూడబెట్టి నాయకుడికి ఎదుగుతాం రా, కష్టపడి ఎదుగుతాము. కోమటిరెడ్డి ఏంది, జగ్గారెడ్డి ఏంది, ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటుంది రా, పర్సనల్ ఉంటుంది, నువ్వేవాడు రా ఏనికి ఎవరో మీకు చెప్పింది, ఎవరో మీకు చెప్పింది ఇట్లా వార్తలు ఏమో చెప్పి పబ్లిక్ మీద రాసుకోండి రా. ఎవరనుకుంటే ప్రజలకు ఈ సమస్య మీద రాయండి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు. ఎవరా మీకు చెప్పింది? ఏం వార్తలు అవి? బుద్ధి లేదు కెమెరా ఉంది మీకు, ఏదైనా ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగు బుద్ధుడేనారా? ఎవరా మీకు చెప్పింది? ఏం సాగుతుందా ఇదంతా? ఎంత కష్టపడి వచ్చాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసా? కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా. నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. నేను చాలా తీవ్రంగా ఆవేదనతో, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించినోడు వాడి చెప్పుతాడు, అసలు వాడేవాడు వాడికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా ఎవడైనా? ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మొగోడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని మీరు ఏదో వీడియోస్ రంగుడు ఏదో ఆ సంబంధాలను పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా